సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం హెక్సాడెసిమల్ నుంచి మిగిలిన అన్ని నెంబర్ సిస్టమ్స్లకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ప్రీవియస్ వీడియోస్ మనం చూసుకున్నట్లయితే అదర్స్ నెంబర్ సిస్టమ్స్ నుంచి లైక్ బైనరీ, ఆక్టాల్ అండ్ డెసిమల్ వాటి నుంచి మనం హెక్సాడెసిమల్కి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. బట్ ఇన్ దిస్ వీడియో వీ విల్ లెర్న్ అబౌట్ హౌ టు కన్వర్ట్ హెక్సాడెసిమల్ టు అన్ని అదర్ సిస్టమ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు మీరైతే అసలు నెంబర్ సిస్టమ్స్ గురించి తెలియని వాళ్ళైతే ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళెత్తి చూసేయండి. సో ఈ వీడియోలో మనం హెక్సాడెసిమల్ నుంచి బైనరీకి, అదేవిధంగా డెసిమల్కి, అదేవిధంగా ఆక్టాల్కి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. సో వీడియో ఎక్కువ ల్యాగ్ చేయకుండా సింపుల్గా అయితే మీకు చెప్పేస్తాను. సో స్కిప్ అయితే చేయకుండా చూడండి. సో ఫస్ట్ మనం హెక్సాడెసిమల్ నుంచి బైనరీకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. సో మనం బీసీడీ కన్వర్షన్ అయితే యూజ్ చేసి ప్రతి డిజిట్కి 4 బిట్స్గా అయితే రాస్తాం. సో మీకు తెలుసు 3కి ఈక్వలెంట్ బైనరీలో 0011. సో ఇది బీసీడీ కన్వర్షన్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. 8421 కోడ్ అయితే ఉంటుంది కదా, సో ఆ విధంగా అన్నమాట. అలాగే ఏ అంటే మనకు డెసిమల్ ప్రకారం 10. సో 10ని మనం 1010గా రిప్రజెంట్ చేస్తాం. సో జస్ట్ అంతే అన్నమాట. సో ఈ విధంగా మనం ఎవ్రీ డిజిట్కి 4 బైనరీ డిజిట్స్కి అయితే రాస్తే సో మనకు వాటన్నిటిని ఒక జోడీగా పెడితే సో దాన్ని మనం బైనరీ కన్వర్షన్ అంటాం. సో ఈ విధంగా మనం హెక్సాడెసిమల్ టు బైనరీగా కన్వర్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం డెసిమల్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలో చూద్దాం. సో ఫ్రెండ్స్, డెసిమల్లోకి కన్వర్ట్ చేసే విధానం ఏంటంటే మనం 16తో మనం మల్టిప్లై చేయాల్సి వస్తుంది. కాకపోతే ఆ 16 యొక్క డిగ్రీ అనేది మనకు ఆ వాల్యూలు మనకి ఇచ్చిన హెక్సాడెసిమల్ యొక్క డిజిట్స్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళే కొద్దీ ఆ డిగ్రీ వాల్యూ అనేది పెరుగుతుంది. లైక్ ఇక్కడ మీరు చూస్తున్నట్లు 11 × 16⁻0. సో దాని తర్వాత లెఫ్ట్ సైడ్కి వెళ్ళే కొద్దీ దాని వాల్యూ పెరుగుతుంది, డిగ్రీ యొక్క వాల్యూ. సో ఆ నెంబర్ 10, ఏ అంటే 10 కాబట్టి 10 × 16⁻1, అలాగే 1 × 16². సో పాయింట్కి ఒకవేళ రైట్ సైడ్ ఉన్నట్లయితే 16⁻−1 ఆ విధంగా అయితే ఉంటుంది. సో ఆ నెంబర్స్ అన్నిటిని యాడ్ చేస్తే మనకు డెసిమల్ వాల్యూకి కన్వర్ట్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఆక్టాల్లోకి కన్వర్ట్ చేసే విధానం చూద్దాం. ఆక్టాల్లోకి కన్వర్ట్ చేసే ముందు మనం దానిని బైనరీలోకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా మనం బైనరీకి ఎలా కన్వర్ట్ చేయాలో. సో ఆ విధంగా మనం బైనరీలోకి కన్వర్ట్ చేసిన తర్వాత సో మనం ఆ నెంబర్స్ వచ్చిన డిజిట్స్ అయితే ఉంటాయి కదా, 1 and 0s, వాటిని 3 ప్యాకేజెస్గా తీసుకొని తిరిగి మనం ఆక్టాల్లోకి కన్వర్ట్ చేస్తాం. సో బైనరీ నుంచి ఆక్టాల్లోకి కూడా బీసీడీ కన్వర్షన్ ద్వారా చేస్తాం. ఒకవేళ మీకు 3 డిజిట్స్ కన్నా తక్కువ ఉండి ప్యాకేజెస్ ఏదైనా లోపం ఉన్నట్లయితే తక్కువ ఉన్నట్లయితే మీరు 0స్ని యాడ్ చేసుకోవచ్చు. అంటే లెఫ్ట్ సైడ్ యాడ్ చేస్తే మీకు ఎటువంటి తేడా ఉండదు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.